ఇక ఇటీవల కాలంలో ఆదిలాబాద్ టీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డిపై వేసిన సస్పెన్షన్ ని ఎత్తివేసింది టీపీసీసీ. ఇక ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధ్యక్షుడు కంది శ్రీనివాసరెడ్డిపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎట్టికేలకు కంది శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లుగా తెలుస్తే, అయితే ఈ నేపథ్యంలో కంది శ్రీనివాసరెడ్డి దీనిపై ఏమంటున్నారు? రైట్ వెన్నెల ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే తాజాగా గత కొన్ని రోజుల క్రితం ఆదిలాబాద్ కేంద్రంగా కూడా ఏదైతే బీసీ ఐక్యవేదిక సభలో కంది శ్రీనివాసరెడ్డి సంబంధించిన వర్గ నేతలు కావచ్చు, అలాగే సాజిద్ రెడ్డి డీసీజీ ప్రెసిడెంట్ సాజిద్ రెడ్డి వర్గీయులు కావచ్చు, వీళ్ళంతా ఏదైతే బీసీ ఐక్యవేదిక సభ ఏర్పాటు చేయడం సభ వేదికకు మాజీ పిసిసి విహెచ్ హనుమంతరావు వెళ్లిన పరిస్థితి నేపథ్యంలో కంది శ్రీనివాసరెడ్డి వర్గీయులు అలాగే డీసీసీ సాజిద్ రెడ్డి వర్గీయుల మధ్య కూడా చిన్నపాటి విభేదం చోటు చేసుకునే నేపథ్యంలో వాళ్ళంతా కూడా చిన్నపాటి అక్కడ తోపులాట కూడా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో అక్కడి నుంచి విహెచ్ వాళ్ళిద్దరూ ఎంతకీ చెప్పినా కూడా సద్దుమణగడంతో విహెచ్ అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి నేపథ్యంలో కంది శ్రీనివాస్ రెడ్డి పైన కూడా అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్ సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇదే విషయం పైన కూడా పలు విధాలుగా చర్చించిన టీపీసీసీ అక్కడ మాజీ ఎంపీ మల్లు రవి కావచ్చు, అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అంతా ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి పైన ఈరోజు సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. ప్రధానంగా కంది శ్రీనివాసరెడ్డి అలాగే ఏదైతే ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిన కంది శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా కూడా ఆదిలాబాద్ కేంద్రంగా కూడా ప్రజాసేవకు అంకితమయ్యారు. అలాగే అనేక కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో కూడా గ్రామాన తిరుగుతూ కూడా తన కార్యక్రమాలను కావచ్చు, అలాగే ప్రజల సేవా కార్యక్రమాలు కావచ్చు, అలాంటి కార్యక్రమాలు చేసుకున్న కంది శ్రీనివాసరెడ్డికి ఈరోజు సస్పెన్షన్ ఎత్తివేస్తూ కూడా ఆదిలాబాద్ ఆ జిల్లా కేంద్రంగా కూడా కంది శ్రీనివాసరెడ్డి వర్గీయులు మరి ఘనంగా సంబరాలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే గత కొంతకాలంగా కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిన కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే చేరారో ఆ నేపథ్యం నుంచి అక్కడ సాజిద్ ఖాన్ వర్గీయులు కూడా కంది శ్రీనివాసరెడ్డి వర్గీయులతో ఇప్పుడు విభేదాలు చోటు చేసుకునే నేపథ్యం వీళ్ళందరినీ కూడా టీపీసీసీ ఈ విభేదాలకు తారు లేకుండా కూడా ఇద్దరిని సర్దుమణిగి ఇప్పటి నుంచి కలిసి పని చేసుకోవాలి, అలాగే పార్టీకి కష్టపడుతూ ఉండాలి. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఇద్దరికి విభేదాలు లేకుండా కూడా అందరూ ఒకరినే గెలిపించే విధంగా పార్టీకి ముందుకెళ్లాలనే నేపథ్యంలో కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా సస్పెన్షన్ ఎత్తివేస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ నేపథ్యంలో అక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా కావచ్చు, కాంగ్రెస్ వర్గీయులు కావచ్చు, కంది శ్రీనివాసరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.